హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మా పాప వాళ్ళ స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసాను. డిసెంబర్ 22న గణిత దినోత్సవాన్ని జరుపుకుంటారు మన దేశం అంతా. గణిత దినోత్సవం సందర్భంగా నేను స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసాను. పిల్లలందరూ ప్రాజెక్ట్ వరకు ఎలా చేశారో నాతో పాటు మీరు కూడా చూసేయండి ఫ్రెండ్స్. సార్ వాళ్ళు పేరెంట్స్ని కూడా ఇన్వైట్ చేశారు. ఈరోజు శ్రీనివాస రామానుజన్ జన్మదినం రోజు మన దేశమంతా కూడా గణిత దినోత్సవం జరుపుకుంటారు. పిల్లలందరూ చాలా బాగా ప్రాజెక్ట్ వర్క్ అయితే చేశారు. చాలా స్పీచ్ కూడా చాలా బాగా ఇచ్చారనమాట ప్రతి ఒక్కరు కూడాను. గణిత శాస్త్రంలో ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకోవడానికి ఈరోజు గణిత దినోత్సవంగా జరుపుకుంటారు దేశమంతా కూడా. గణితము మన రోజువారీ జీవితంలో చాలా ముఖ్యమైనది. సమయం చూడడము, డబ్బు లెక్కలు కొనుగోలు చేయడము, దూరం కొలవడము వంటి పనుల్లో గణితం చాలా అవసరము అందరికీ. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ రోజున పాఠశాలలు మరియు కళాశాలల్లో గణిత సంబంధిత కార్యక్రమాలు నిర్వహిస్తారు. క్విజ్ పోటీలు, క్విజ్లు, గణిత ప్రదర్శనలు జరుగుతాయి. ఉపాధ్యాయులు గణితం సులభంగా నేర్చుకునే విధానాలను వివరిస్తారు. శ్రీనివాస రామానుజన్ జీవితం మనకు కష్టపడి చదవడము, ఆత్మవిశ్వాసం కలిగి ఉండడము ఎంత ముఖ్యమో నేర్పుతుంది. గణితము భయపడే విషయం కాదు, అది ఆలోచనలను బలం ఇచ్చే విషయం. అందుకే గణిత దినోత్సవం మనందరికీ ప్రేరణిస్తుంది. రామానుజన్ డిసెంబర్ 22, 1887 నాడు తమిళనాడు రాష్ట్రంలోని రోడ్డుపట్నంలో ఆయన అమ్మమ్మ గారి ఇంట్లో జన్మనిచ్చారు. రామానుజన్ తండ్రి శ్రీనివాస అయ్యంగారు ఒక చీరల దుకాణంలో గుమస్తాగా పనిచేసేవారు. తల్లి కోమలత అమూల్ గృహిణి. 1898లో రామానుజన్ అయ్యంగార్ సెకండరీ పాఠశాలలో చేరాడు. ఈ పాఠశాలలోనే గణిత శాస్త్రంలో పరిచయం ఏర్పడింది ఆయనకి. ఇతను చిన్నతనం నుంచి అత్యంత ప్రతిభ కలిగిన విద్యార్థి. కారు రచించిన సినాప్సిస్ అనే గ్రంథంలో దాదాపు 6000 సిద్ధాంతాలకు నిరూపణలను తెలియచేశారు. ఇతని ప్రతిభను గుర్తించిన డాక్టర్ వాకర్ మద్రాస్ విశ్వవిద్యాలయం నుంచి ₹75 ఉపకార వేతనము, ఇంగ్లాండ్లోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం డాక్టర్ GH హార్డే వద్ద పరిశోధనకు అవకాశం కల్పించారు. ఇంగ్లాండ్లో శ్రీనివాస రామానుజన్ 6 ఏళ్ల పాటు కఠోర శ్రమ చేసి 32 పరిశోధన పత్రాలను సమర్పించారు. ఇతని ప్రతిభను గుర్తించిన ఇంగ్లాండ్ ప్రభుత్వము ఫెలో ఆఫ్ ది రాయల్ సొసైటీ, ఫెలో ఆఫ్ ది ట్రినిటీ అనే గౌరవాలతో సత్కరించింది. ఈ గౌరవాన్ని పొందిన మొదటి భారతీయుడు శ్రీనివాస రామానుజన్. అందువల్ల ఈయన జన్మదినాన గణిత దినోత్సవంగా జరుపుకుంటున్నారు.